నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లేందుకు హెడ్లైన్స్. ఆర్మూర్లో ఘనంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అలై బలై పెద్ద ఎత్తున పాల్గొన్న పద్మశాలి కుల సంఘ సభ్యులు. వరంగల్లో జరిగిన జక్రన్పల్లి మాజీ జెడ్పీటీసీ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పాల్గొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. రెంజర్ల గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి పండగ వేడుకలు, పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు. వరంగల్ పట్టణంలో సత్యసాయి కన్వెన్షన్లో జరిగిన జక్రన్పల్లి మాజీ జెడ్పీటీసీ తనుజా శ్రీనివాస్ రెడ్డి కొడుకు వివాహ వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. వరంగల్లో జరిగిన జక్రన్పల్లి మండల మాజీ జెడ్పీటీసీ తనుజా శ్రీనివాస్ రెడ్డి కొడుకు వివాహ వేడుకలకు బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హాజరై నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొని గ్రామస్తులు బంధుమిత్రులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. బాల్కొండ మండలంలో ఆయా గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు నాగులపల్లి రాజేశ్వర్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబీకులను సునీల్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ కుటుంబాన్ని, కాంగ్రెస్ నాయకులు దేవన్న కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్ని విధాలుగా తాను నాయకులకు అండగా ఉంటారని భరోసా కల్పించారు. సునీల్ రెడ్డి వెంట ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రతి పద్మశాలి ఆర్థికంగా ఇంకా ఎదగాలని, అలాగే ఏకతాటిపై ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తే తమకు, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, పద్మశాలీలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో పద్మశాలి అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణంలోని ప్రతి వార్డు నుంచి పద్మశాలి సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అందరూ ఏకతాటిపై ఉంటూ సంఘ అభ్యున్నతికి, పద్మశాలీలు ఆర్థికంగా ఎదగడానికి ఇంకొకరు ప్రోత్సాహం అందించడం ఎంతైనా అవసరమన్నారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ కష్టకాలంలో, ఆర్థిక సమయంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటుగా ఒకరినొకరు సహాయం చేసుకుంటే అందరూ ఎదుగుతారని చెప్పారు. రాజకీయంగా కానీ, పద్మశాలి అభ్యున్నతిగా కానీ తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు. పట్టణ పద్మశాలి సంఘానికి సంబంధించి మా కుల బాంధవులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ అలై బలై కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకు. ఈఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ, అలాగే పేదల అభ్యున్నతికి, మత వర్గ విభేదాలు లేకుండా అందరి మధ్యన హార్మోనియస్ రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగా జరిగినటువంటి ఒక మంచి చెడుపై విజయం సాధించినటువంటి దిశగా మేమందరం కూడా ఈ సమాజంలో ఒక 15% ఉన్నటువంటి తెలంగాణలో మేమందరం కూడా సమాజంలో సామాజిక వివక్షత, అలాగే ఉద్యోగ అవకాశాలు, అలాగే రాజకీయ అవకాశాలు కూడా కోల్పోతూ మేమందరం కూడా మళ్ళీ ఏకతాటిపై వచ్చి మా యొక్క ఐకమత్యాన్ని మరొక్కసారి సమాజానికి చూపించాలి. అలాగే మా మధ్య ఉన్నటువంటి అనుబంధాలని మరింత పెంపొందించుకుంటూ పద్మశాలీలు ఐక్యత ఉండాలని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలంటని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తారని, మనలో ఐక్యత పెంపొందించడానికి ఆర్మూర్లోని పద్మశాలీలందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటని, ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి వర్గాలని ప్రోత్సహించకుండా అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారని
రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని తన నివాసంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజులు పరామర్శించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి నరసమ్మ చిత్రపటానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భూపత్ రెడ్డి కుటుంబీకులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల వసతి గృహంలో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ 24వ ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి హాస్టల్ మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశామన్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థకు వసతి గృహం బాలికలు స్వచ్ఛందంగా సేవ చేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ సుమలత, సిబ్బంది మంగమ్మ, గంగామణి, విద్యార్థులు మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిశాంత్, ప్రశాంత్, వేదరాజ్, మధుసూదన్, రాకేష్, ఎల్లయ్య, వేణు, నరేష్, ఆదిత్య తదితరులున్నారు. ఈ శాస్త్రీనగర్లోని బాలికల హాస్టల్లో 24వ వారం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా హాస్టల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెదారం, పిచ్చి మొక్కలు, మోరి శుభ్రత మరియు ఈ పిల్లలు నివసించే ప్రాంతాలలో కోతుల బెడద అధికంగా ఉన్న పిచ్చి చెట్ల మొక్కలన్నిటిని తొలగించి ఈ రోజు మేము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. దీనికి ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు మరి సిబ్బంది, వార్డన్ గారు, మా సహోదరులందరూ కూడా స్వచ్ఛంద భారత్ సంస్థ సహోదరులందరూ కూడా ఈరోజు 1 గంట అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఎస్సీ హాస్టల్ ఆర్మూర్ నందు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారు మా హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. మా హాస్టల్లో పెరిగినటువంటి మొక్కల్ని, పెద్ద మొక్కల్ని మరియు అదేవిధంగా పిచ్చి మొక్కల్ని తొలగించడం జరిగింది. మా హాస్టల్ పరిసర ప్రాంతాలను కూడా చాలా శుభ్రంగా చేయడం, అందులో మేము భాగస్వాములం చెందాలని కోరుకుంటున్నాం. మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఆర్మూర్లోని శాస్త్రీనగర్లో గల మహిళల హాస్టల్ ఈరోజు స్వచ్ఛ భారత్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నిర్వహించినటువంటి స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో విద్యార్థినులు మరియు హాస్టల్ సిబ్బంది, మా స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది కూడా చాలా చక్కగా నిర్వహించాము. మున్ముందు కూడా దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి భావిస్తున్నాం. సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని, అవినీతిని ప్రశ్నించే హక్కు సమాచార హక్కు చట్టానికి ఉందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. సమాచార హక్కు చట్టం నేటికి అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమాచార హక్కు చట్ట జిల్లా కన్వీనర్ గటాడి ఆనంద్ను సీనియర్ న్యాయవాది లోక భూపత్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ విద్యార్థులకు గ్రామీణ స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న తప్పులను ప్రశ్నించే హక్కు ఉన్న సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించాలని చెప్పారు. అలాగే తనను సన్మానించిన సభ్యులకు, న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి. ఆ చట్టంలోని అవగాహన పూర్తి చేసుకొని 15 సంవత్సరాల నుంచి న్యాయవాదులు వృత్తిలో ఉంటూ సమాచార చట్టం కింద మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నో సమావేశాలు కూడా గ్రామాల్లో, మండలాల్లో నిర్వహించి ప్రజలకు మంచి అవగాహన కల్పించిండు. అంతేకాదు ఎక్కడైతే ప్రజలు మరి దీనివల్ల వాళ్ళకు లాభం కాలేదో ఇతను వాళ్ళకి సాయం చేసి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి వాళ్ళ సమాచార చట్టం ప్రకారం ఆ విషయాన్ని తెప్పించి వారికి కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. సమాచార చట్టం ఆవిర్భవించి 12/10/2005 నుంచి గత 20 సంవత్సరాలు అయింది. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆర్మూర్లో వివిధ కాలేజీలో విద్యార్థులకు ప్రతి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను గౌరవనీయులు ఉబ్బరి సార్ గారు, విశ్వపితామహుడు, అందరి గురువు అయిన నన్ను గుర్తించి ఈ రోజు తన ఆఫీసు పిలిపించి నాకు సన్మానం చేసినందుకు, నేను భారత అధ్యక్షులు మరియు కార్యదర్శి సమక్షంలో ఈ ఆఫీసులో నాకు సన్మానం చేసినందుకు నేను చాలా సారి ధన్యవాదాలు.
శనివారం ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతూ శాంతియుత మనసుతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సత్యనారాయణ గౌడ్, శంకర్, అరుణ్, భూమన్న, జీవన్, గణపతి, సాయన్న తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజా పోరాటానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ పాలస్తీనా ప్రజల ఘటన పోరాటం వల్లనే ఇజ్రాయిల్ అనివార్యంగా శాంతి ఒప్పందానికి దిగి వచ్చిందన్నారు. 1947 సెప్టెంబర్ 17న ప్రపంచ పటంలో ఇజ్రాయిల్ దేశమే లేదన్నారు. అమెరికా ప్రజాస్వామ్యవాదం స్వార్థంతో పాలస్తీనా భూభాగంలో పాలస్తీనా ఏర్పాటు చేసుకున్న అమెరికా దానిపై దాడులు చేసి యుద్ధ వాతావరణం తలపించి వేల మంది ప్రాణాలు బలిగొందన్నారు. నాటి శాంతియుత ఒప్పందం వల్లే నేడు ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు సూర్య శివాజీ, అబ్దుల్, దేవన్న, ప్రిన్స్, మహేష్, భూమేష్, రాహుల్, గంగాధర్, రాజేష్, ఎల్లయ్య తదితరులు ఉన్నారు. 8,000 మంది పిల్లలు ఉన్నారు, దాదాపు 10,000 మంది మహిళలు ఉన్నారు, ఒక 1,500 మంది వృద్ధులు ఉన్నారు. మొత్తం 66,000 మందిని ఇలా బలి తీసుకున్నది ఇజ్రాయిల్, అమెరికా. కానీ ఎటువంటి భయపడకుండా ఎంతమంది చచ్చినా నా జాతి కోసం, నా భూభాగం కోసం, నా ప్రాంతం కోసం ఏదైనా తెగిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి చివరికి అనివార్యంగా అమెరికా కానీ లేకుంటే ఇజ్రాయెల్ కానీ దిగి వచ్చి మొన్న అక్టోబర్ 9 తారీఖు నాడు అనివార్యంగా ఒక శాంతి ఒప్పందం చేసుకున్నది. దానికి ఈ పాలస్తీనా ప్రజల యొక్క పోరాటం యొక్క ప్రతిఘటన పోరాటము, ధైర్యం, తెగింపు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్మికులైనా, రైతులైనా, విద్యార్థులైనా ఎవరైనా కానీ పాలస్తీనా స్ఫూర్తిని తీసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉంది. కన్నుల పండగ మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించి మేకలను బలి ఇచ్చి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించామని రెంజర్ల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. రెంజర్ల మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాలక్ష్మి పండుగ నిర్వహించారు. బోనాల కార్యక్రమం చేపట్టి మహాలక్ష్మి ఆలయంలో సుమారు 200 మంది మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా మత్స్యకారుల వలలతో ఆలయం వరకు నడుచుకుంటూ గ్రామస్తులంతా వెళ్లారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ, కన్నుల పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన వారికి మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎంబీబీఎస్ సీటు సాధించిన జుంబరాతి నవతేజ్ విద్యార్థిని బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన నవతేజ్ కాకతీయ యూనివర్సిటీలోని ఎంబీబీఎస్ సీటు సాధించినందున విద్యార్థిని వేల్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థిని ఘనంగా సన్మానించారు.
విద్యార్థి తండ్రి నరేష్ మరణించినప్పటికీ పట్టుదలతో కష్టపడి చదివి సీటు సంపాదించినట్లు తెలిపారు. శ్రద్ధతో చదివితే సాధించలేనిది ఏమీ ఉండదని నవతేజ్ నిరూపించాడని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎంబీబీఎస్లో సీటు సాధించి గ్రామానికి మరియు వారి కుటుంబానికి మంచి పేరు తీసుకురావడంతో విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రేగుల రాములు, మాజీ ఉప సర్పంచ్ సత్యం, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతాప్, భోజన్న, యాదవ్, దయాకర్, ప్రభుదాస్, కాంతయ్య, నహీం తదితరులు ఉన్నారు. అంతర్జాతీయంగా బాలికలు ఎదుర్కొంటున్న విద్య, లింగ వివక్షత, పోషకాహారం, బాల్య వివాహాలు, వైద్యం, చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే అంతర్జాతీయ బాలికా దినోత్సవ ముఖ్య ఉద్దేశమని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, కవితలు, పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాలికల అభ్యున్నతికి పాటుపడాలని, వారి హక్కులను రక్షించేలా కృషి చేయాలన్నారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలనార్ రూజ్వెల్ట్ పుట్టినరోజైన అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012 అక్టోబర్ 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరపబడిందన్నారు. సవాళ్లను తగ్గించి వారి హక్కులను ప్రోత్సహించాలని, లింగ సమానత్వాన్ని పెంపొందించాలన్నారు. ఈ సందర్భంగా బాలికలకు సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో బాలికలే దేశానికి బంగారు బాటలు వేస్తున్నటువంటి రేపు కాబోయే వనితలు. ఈ రోజు నిజానికి ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో ఆకాశంలో సగం అంటారు, అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది ఎవరు? ఆడపిల్లలు, తర్వాత మహిళలు. ఈ రోజు లేటెస్ట్ గా నిన్నగాక మొన్న నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఒక వనిత, వెనిజులాలో ఉన్నటువంటి ఒక వనితకే వచ్చింది, ఒక లేడీకి వచ్చింది. ఏంది? మచాడో, మరియా కరానో మచాడో అనే ఒక వనిత. ట్రంప్ ఆశలు పెట్టుకున్నాడు, ఆశలను మమ్ము చేస్తూ ఒక లేడీ అంతా అక్కడ వెనిజులాలో వాళ్ళ యొక్క అట్టడుగు వర్గాలు అందరినీ ఏకం చేయడానికి అక్కడ ప్రయత్నం చేసింది. ఆ విధంగా ఆమెకు ఈ రోజు అంతర్జాతీయంగా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అంటే మాక్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి దేవి పండగ ఘనంగా నిర్వహించి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున ప్రతి కుల సంఘం నుంచి మేకలను బలిచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, గ్రామస్తులు ఉన్నారు. మాక్లూర్ మండలంలోని వడ్డేట్పల్లి గ్రామంలో ఘనంగా వడ్డేటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. పరిసర మరియు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఆదివారం వందల మంది ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఘనంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అలైబలై, పెద్ద ఎత్తున పాల్గొన్న పద్మశాలి కుల సంఘ సభ్యులు. వరంగల్లో జరిగిన జక్రన్పల్లి మాజీ జెడ్పీటీసీ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పాల్గొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. రెంజర్ల గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి పండగ వేడుకలు, పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.